హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఈరోజు కూడా తగ్గింది. ఈరోజు యాక్చువల్గా రికవర్ కావాలి. ఈరోజు రికవర్ కాలేదు అంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ చాలా ఉంది, బాగుంది అని అర్థం. ఇది టెంపరీ కాదు, కొంచెం ఎక్కువగా సాగదీసేది అని అర్థమవుతున్నది. తర్వాత రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి వాళ్ళకు నచ్చిన విధంగా మార్కెట్ని తీసుకెళ్తారు. పడేయాలనుకుంటే పడేస్తారు. ఇన్ని రోజులు తగ్గింది కాబట్టి ఈరోజు రికవర్ అవుతుంది అనుకుని కొంచెం లాంగ్ పొజిషన్స్ పెట్టుకున్న వాళ్ళని ముంచేస్తారు. అట్లా చేస్తారు. లేకపోతే బయింగ్ వస్తే గట్టిగా బయింగ్ వస్తేనేమో తోక ముడుచుకుని షార్ట్ కవరింగ్కి వస్తారు. ఇది జరిగేది. అది కాబట్టి రేపటి మార్కెట్ ట్రెండ్ని ఏమి సూచించదు. అయితే మార్కెట్లు పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయి అది కొంచెం విశ్లేషణ చేద్దాము, దానికి కారణాలు చూద్దాము. రెండవది ఏంటంటే మార్కెట్లు పెరగటం తగ్గటం మామూలే, సహజమే. కానీ కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి, పెద్దగా ఏం రికవర్ అవ్వాల, కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడుతున్నది అంటే అది కొంచెం అనుమానాస్పదమైనటువంటి విషయమే. అందువల్ల ఏమిటి వై మార్కెట్స్ ఆర్ ఫాలింగ్. ఈరోజు నేను ఏమి డిస్కస్ చేస్తానంటే మార్కెట్ గురించి, మార్కెట్లు ఎందుకు పడుతున్నాయో దాని గురించి డిస్కస్ చేస్తాను. కొంచెం టెక్నికల్స్ ఏంటి పొజిషన్ చూస్తాము. ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషను, ఇంకా పడుతుందా లేకపోతే ఎట్లా ఉంటుందనేది. మూడోది ఏంటంటే బాటెక్ బాబ్యాగ్ అని ఏదో కంపెనీ ఉంది, దీని గురించి కూడా కొద్దిగా రెండు మొక్కలు చెప్తాను. అది ఫస్ట్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయండి. మార్కెట్లు పడటానికి మొదటి నుంచి చెప్తున్న కారణమే ఏంటది, హై వాల్యుయేషన్ అని. ఒకటి ఇట్ ఈజ్ హై వాల్యుయేషన్ అనేది చెప్తున్నారు. హై వాల్యుయేషన్ అంటే ఏంటంటే కంపెనీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ కంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటున్నాము అని. దాని వర్త్ 10,000 కోట్లు అయితే మనం 12,000 కోట్లు పెట్టి కొంటున్నాము అని. అంటే మార్కెట్ క్యాప్ అండి. మార్కెట్ క్యాపు అంత అవసరం లేదు. ఇది ఇంకోలా చెప్పాలంటే జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాప్ అండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నోబడీ బోదర్డ్ మార్కెట్ పెరుగుతుంటే జీడిపి వర్సెస్ మార్కెట్ క్యాప్. కానీ జీడిపి మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. అది సమతౌల్య పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగిందంటే జీడిపి తక్కువ, గ్రోత్ తక్కువ కదా, మీరు గమనించారా. గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తోటి కొనేశారు. అది జీడిపి గ్రోత్ రేట్ తగ్గింది. సమ్ 5.4% లేకపోతే 7% ఏదో కొంచెం తేడాగానే వచ్చింది. అంటే 7% అండ్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తే 5.8 5.7 రావడం జరిగింది. ఎప్పుడైతే జీడిపి గ్రోత్ లేదో, ఇది జీడిపి బాగుంటుంది, జీడిపి గ్రోత్ ఉంటుంది అనుకుని ఎక్కువ రేట్లు పెట్టి కొనేశారు కదా, అక్కడ కొట్టిపారేశారు పెద్ద వాళ్ళు, మీరు నేను కాదు. జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ కొట్టేశారు. ఎందుకంటే జీడిపి డిడ్ నాట్ మ్యాచ్. జీడిపి గ్రోత్ ఈ ప్రైసెస్ని మ్యాచ్ అవ్వటం లేదు. మోర్ దాన్ 1 ఉన్నదని చాలాసార్లు చాలామంది చెప్పారు. ఆ మధ్యలో 23,000 నుంచి 26,000కి వెళ్ళింది కదా, ఆ టైంలో ఇది మార్కెట్ క్యాప్ జీడిపి కంటే ఎక్కువ ఉంది, జీడిపి కంటే ఎక్కువ ఉండకూడదు. జీడిపి కంటే ఎక్కువ ఉన్నప్పుడల్లా దెబ్బ కొట్టేస్తుంది, అది కొడుతున్నది. ఇప్పుడు ఈ కరెక్షను ఈరోజు జరిగినటువంటి మార్కెట్ ట్రెండ్ని బట్టి ఏమిటి అర్థమవుతున్నదంటే కరెక్షన్ అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి రికవరీ వచ్చేస్తుంది అనే గ్యారంటీ ఏం లేదు. ఇది నేను మొన్న రాజమండ్రి మీట్లో కూడా చెప్పాను. నేను మార్చి వరకు సిగ్నిఫికెంట్ రికవరీ ఏమి ఉండదు. 26,000కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. మార్చి వరకు అలాంటి అలజడి ఉండే అవకాశం లేదు. మార్చి తర్వాత ఏదైనా జనరల్గా ఏంటంటే మార్చిలో
ఫిబ్రవరి మార్చిలో సెల్లింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఏంటంటే దే బుక్ ప్రాఫిట్స్ అండ్ షో ఇన్ దేర్ బ్యాలెన్స్ షీట్స్. బ్యాలెన్స్ షీట్స్లో ప్రాఫిట్ చూపించాలంటే మరి అమ్మాలి కదా. ప్రాఫిట్లు అలా పెట్టుకుని పేపర్ ప్రాఫిట్ ఈజ్ నో ప్రాఫిట్. సో ఇది ఇక్కడ జరుగుతున్నది. సో అందువల్ల ఒకటి, జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ, అది నడవదు, ఎక్కువ ఉండదు. ఇంకొక రకంగా చెప్పాలంటే పిఈ రేషియో. నిఫ్టీ 50 ఇండెక్స్ మంది నిఫ్టీ 50 కదండి. సో మన ఇండెక్స్ నిఫ్టీ 50లో అదే నిఫ్టీ పిఈ ఎంత ఉంది అంటే 22.4 ఉంది. ఇది ఒకప్పుడు 24+ కూడా వెళ్ళింది, 26 లెవెల్స్కి కూడా వెళ్ళినట్టు గుర్తు. 24, 26 లెవెల్స్. నిజం చెప్పాలంటే ఇదేమి హై లెవెల్ ఏం కాదు. 26కి వెళితే హిస్టారికల్గా ఏంటంటే 26 లెవెల్స్కి వెళ్తే అది అక్కడ సస్టైన్ అవ్వలేదు, ఎప్పుడూ అవ్వలేదు, పడిపోయింది. పడిపోయేటప్పుడు 1%, 2%, 1 పాయింట్ 2 పాయింట్లో తగ్గుతూ ఉంటుంది. ఆ జారుడు బలమే జారుతున్నట్టు. అందులో భాగంగానే ఇప్పుడు ఇది జరుగుతున్నది. ఇప్పుడు రిజల్ట్స్ నెక్స్ట్ రాబోతున్నాయి కదా, డిసెంబర్ రిజల్ట్స్ జనవరిలో రాబోతున్నాయి. అప్పుడు పిఈ అడ్జస్ట్ అవుతుంది. ఆ లేటెస్ట్ రిజల్ట్స్ని బట్టి పిఈ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు చూడాలి, చెక్ చేయాలి. ఇప్పుడు రిజల్ట్స్ బాగోలేదనుకోండి, పిఈ పెరిగిపోతుంది. రిజల్ట్స్ బాగున్నాయనుకోండి, ఎర్నింగ్ ఉంది, గ్రోత్ ఉందనుకోండి, పిఈ తగ్గుతుంది. కాబట్టి పిఈ గురించి ఇప్పుడు కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ఈ హై పిఈ అని చెప్పడానికి ఏం లేదు, కానీ మొత్తానికి ఓకే, పిఈ కొద్దిగా ఎక్కువగానే ఉంది, అది మరీ తక్కువేం కాదు. దిస్ ఈజ్ అనదర్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే ఇది సెకండ్ రీజన్ కదా. థర్డ్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ఎంత అమ్మారు అనేది నేను చెప్పక్కర్లా. కరోనాలో కూడా ఇంత అమ్మలేదు వీళ్ళు. కరోనా ఏమమ్మారు, 1 నెల అమ్మారు, 2 నెలలు అమ్మారు. ఫిబ్రవరిలో అమ్మారు, మార్చిలో కొద్దిగా అమ్మారు. మార్చిలో కూడా 3-4 సెషన్స్లో అమ్మారు, చితకొట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే కొనటం మొదలుపెట్టారు. ఇది అలా కాదు, కాన్స్టెంట్గా అమ్ముకుంటూ వచ్చారు. 2024లో ముఖ్యంగా లాస్ట్ 3-4 మంత్స్ 5 మంత్స్లో తీసుకుంటే వీళ్ళ సెల్లింగే కనబడుతున్నది. నెట్ సెల్లర్స్ వీళ్ళు. ఎంత లేదైనా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదండి. ఆ డబ్బుల్ని మన డబ్బులతో రిప్లేస్ చేసాం. అంటే వాళ్ళు అమ్ముకుంటుంటే మనం కొన్నాం, అంటే మన డబ్బులు వెళ్ళిపోయి అక్కడ బ్లాక్ అయిపోయినాయి కదా. డిఐఎస్ కొన్నారు. డిఐఎస్ ఎక్కడి నుంచి కొన్నారు? పబ్లిక్ మనీయే కదా, మ్యూచువల్ ఫండ్స్ అవిను. మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అవర్ మనీ రిప్లేస్డ్ దేర్ మనీ. బట్ ఫైనల్గా ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు అమ్ముతూ రావటం ఫైనల్గా ఇప్పుడు ఈ స్థితి వచ్చింది. ఏదో ఒక స్టేజ్లో బ్రేక్ డౌన్ అవుతుంది కదా, అది అయింది. అంతేకాదు, మీరు గమనించారో లేదో, నిన్న 6,000 పైచులకు అమ్మారు మళ్ళీ ఫ్రెష్గా. 300 పైచులకు పాయింట్లు తగ్గటానికి కారణం వాళ్ళు దగ్గర 6,000 కోట్లు అమ్మితే మన వాళ్ళు 2-2.5 వేల కోట్లకి కొన్నారు, అంతే, ఎక్కువ కొనలా. అంటే మన వాళ్ళ దగ్గర బయ్యింగ్ కెపాసిటీ తగ్గిపోతున్నదా, లేకపోతే వీళ్ళు కూడా ఈ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారా? అది వీ కెనాట్ సే, బట్ సమ్హౌ దే హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. ఎఫ్ఐఐస్ చాలా ఎక్కువగా అమ్మారు, 1,00,000 కోట్లు పైచలకే అమ్మారు. అయితే ఒక్క విషయం ఏంటంటే దెర్ ఈజ్ ఏ సిల్వర్ లైన్. ఏంటంటే అది వీళ్ళు ఐపీఓస్లో పెట్టారండి. చాలా వరకు అమ్మిన మాట నిజమే, కానీ ఐపీఓస్కి డైవర్ట్ చేసి ఐపీఓస్లో పెట్టారు. అంటే ఓవరాల్గా ఇంటికి పట్టుకెళ్ళా ఎక్కువ ఇంటికి పట్టుకెళ్ళేటట్టయితే ఇంకా ఘోరంగా ఉండుండేది. డాలర్ వర్సెస్ రూపీ ఇప్పటికే 85 రూపాయలకు వచ్చేసింది. 83 నుంచి 85కి వచ్చేసింది. ఇలా 90 అయిపోతుందా, 100 అయిపోతుందా, ఇది అర్థం కాదు. మనం అంతా అమెరికా వెళ్ళి పనిచేసి ఆ డబ్బులు ఇంటికి తీసి ఇండియాకి పంపించాల్సిందే. ఎందుకంటే మరి అంత హై రేట్ అయితే అదే జరుగుతుంది. అందుకని సో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువార్డ్స్ యుఎస్ఏకి వెళ్తే ఆ డాలర్తోటి బోల్డ్ ఇండియన్ రూపీస్ వచ్చేస్తాయి కదా. సో ఇక్కడ అదొకటి జరుగుతున్నది. ఎఫ్ఐఐ సెల్లింగు కపుల్డ్ విత్ డాలర్ అప్. డాలర్ కూడా న్యాచురల్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. డాలర్ పెరగటం 83 నుంచి 85 వరకు రావటం, డాలర్ పెరగటం. లక్కీగా
మన ఆయిల్ ప్రైసెస్ ఏం పెరగలేదు. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇంకా క్రైసిస్ లాంటిది వచ్చేదేమో ఎకానమీలో. లక్కీగా ఆయిల్ ప్రైసెస్ పెరగటం లేదు. ఇదొక రీజను. నెక్స్ట్ ఇవన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. ఏంటంటే ఐపీఓ రష్, ఐపీఓ మ్యాడ్ రష్ కూడా కాదు ఇది. మీరు చూసారా ఎన్ని ఐపీఓలు వచ్చినాయో? ఐపీఓలు రావటమే కాదు, కొన్ని ఐపీఓలు అయితే 2 times 3 times అయిపోవటం. అసలు మామూలు లిస్టింగ్ రోజునే లిస్టింగ్కే 40%, 50%, 100% రావటం. ఏది ఎప్పుడైతే అట్లా వస్తున్నదో ఈ ఐపీఓస్ వేలం వేరే ఎక్కువైపోయి ఐపీఓస్కి మనం పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ లిమిటెడ్ కదా, ఈ లిమిటెడ్ సేవింగ్స్ని తీసుకెళ్ళి ఐపీఓస్లో పెట్టడం. ఐపీఓస్ పెట్టడం వల్ల లిక్విడిటీ క్రంచ్ వచ్చేస్తుంది. ఇక్కడ లిక్విడిటీ ప్రాబ్లం. ఎంతవరకు పెడతాం? ఈ మధ్యన మార్కెట్లు తగ్గుతుంటే రిటైల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఇది తగ్గింది, ఇది యావరేజ్ చేస్తాను, అది తగ్గింది, అది కొంటాను. చేతిలో డబ్బులు ఉండేటప్పటికి ఖాళీ కూర్చోలేడు, ఏదో ఒకటి కొనేయాలని కొనేస్తుంటాడు, యావరేజ్ చేసేస్తుంటాడు. అలా ఈ 1 monthలో 1.5 monthsలో రికవర్ అయిపోతే పర్వాలేదు. అలా కంటిన్యూ అయిందనుకోండి. ఇప్పుడు అక్టోబర్లో మొదలైంది, ఇది అక్టోబర్లో మొదలైంది, అక్టోబర్ లాస్ట్ అనుకుందాం. నవంబర్ పూర్తిగా డల్గానే ఉంది మార్కెట్ ఆల్మోస్ట్. డిసెంబర్ కూడా కంటిన్యూ అవుతున్నది. అంటే ఇన్ని రోజులు ఉంటే ఇంకొక నెల 2 నెలలు ఉంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతాడు కామన్ మ్యాన్. ఎందుకంటే డబ్బులన్నీ అయిపోతాయి. ఇప్పటికే అయిపోయినాయి చాలామందికి. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు లేవు ఫ్రెష్గా ఏమైనా కొనుక్కోవాలంటే. తగ్గుతున్నాయి, కనబడుతున్నాయి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏం పర్లేదు, ఇంకా తగ్గినే ఉండే. బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, ఈలోగా డబ్బులు పోగు చేసుకుందాం. సో ఏమవుతున్నదంటే ఐపీఓ రష్, ఐపీఓ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతున్నది. మీకు 2024లోనండి యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 1.64 lakh crore ఐపీఓలో వాళ్ళు పట్టుకుపోయారండి డబ్బులు. మీకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు తీసుకుంటే ఈ 3 నెలల్లోనే బోల్డ్ అని ఐపీఓస్. ఇది రికార్డ్ అట. డిసెంబర్లో వచ్చిన ఐపీఓలు రికార్డ్ అట. 2007 తర్వాత ఇన్ని ఐపీఓలు రావటం ఇదే ఫస్ట్ టైం అట. 2007 తర్వాత రికార్డు. అది చూడండి, అక్టోబర్లో 38,689 కోట్లు పట్టుకుపోయారు. నవంబర్లో 31,145 కోట్లు. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్కి 24,950 కోట్లు. ఇంకా 1-2 ఉన్నాయి అనుకుంటా. అంటే 60, 80, 90,000 కోట్లు ఈ 3 నెలల్లోనే కనబడుతున్నది. 90,000 కోట్లు పైచిలకు. అంటే ఇన్ని డబ్బులు వెళ్ళిపోతుంటే, రిటైల్ ఇన్వెస్టర్ జోబులోంచి వెళ్ళిపోతుంటే చాలా వరకు ఇంకా ఎక్కడ మిగులుతాయి కొనటానికి? సో ఇంకా ఎట్లా ఉంటుందంటే ఇది ఇంకా కంటిన్యూ అయితే, ఈ మార్కెట్ ఫాల్ అనేది కంటిన్యూ అయితే ఎట్లా వస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ కట్టడం ఆపేస్తారు కొంతమంది. ఇది సిప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవి కట్టడం మానేస్తారు. మ్యూచువల్ ఫండ్స్కి ఫ్లో తగ్గుతుంది. కొంతమంది అయితే మా డబ్బులు మాకు ఇచ్చే బాబు, ఇంకా తగ్గిపోద్దేమో, ఎందుకు వచ్చింది, అసలే అదే డబ్బులు లేవు, టైట్గా ఉంది అంటాడు. మా డబ్బులు మాకు ఇచ్చే బాబు అంటే అర్థం ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఇస్తారు, లేని దానికి ఏం చేస్తారు? ఫటాఫట్ అమ్ముతారు మార్కెట్లో. అంటే దే ఆల్సో టర్న్ సెల్లర్స్. మ్యూచువల్ ఫండ్స్ అమ్మి ఎఫ్ఐఎస్ ఎలాగో అమ్ముతున్నారు, వీళ్ళు అమ్మి వాళ్ళు అమ్మితే ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్? అలాంటి సిచ్యువేషన్ లేదు, రాలేదు, వస్తే. అందువల్ల ఏంటంటే ఐపీఓస్ రష్ అనేది, ఐపీఓస్ అనేది ఒక మేజర్ రీజను లిక్విడిటీ దెబ్బతింటానికి. సో ఇట్లాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే మార్కెట్ తగ్గుతున్నది. అసలు చూడబోతే రికవరీ మొన్న అనిపించింది 24,800కి వెళ్ళింది, ఇక్కడి నుంచి అందుకుంటుంది అని. అబ్బే ససేమిరా, మళ్ళీ పడేశారు. మురిపించే మొబైల్ సినిమా చూపించారు అంతే. మార్కెట్ పడటమే చాలా చక్కగా తెలివిగా కొద్దిగా సిస్టమేటిక్గా తగ్గింది. దానికి తగ్గట్టు రికవరీ కూడా కొద్దిగా అరకొరగా ఏదో కొద్దిగా రికవర్ అవుతూ మళ్ళీ పడిపోవటం. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ వెల్. ఒకసారి మనం నిఫ్టీ చూద్దాం, నిఫ్టీ టెక్నికల్గా చూద్దాం. చూస్తే
ఒక ఐడియా వస్తుంది కదా. ఒకసారి చూడండి నిఫ్టీ ఏం జరిగింది మొన్న. ఇక్కడ 24,150కి పడిపోతే ఆ రోజు భయంకరంగా పడేశారు. మళ్ళీ వెంటనే అదే రోజు ఎంత రికవర్ అయిందంటే 200 పాయింట్లు పైకి వెళ్ళి రికవర్ అయింది, క్లోజ్ అయింది. అంటే ఇది చాలా వాలటైలిటీ ఎట్ ఇట్స్ పీక్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వైట్ క్యాండిల్ బాగుంది. ఇక్కడి నుంచి ఏమిటి జరగాలి అంటే పడిపోతుంటే 24,140 దగ్గర మంచి సపోర్ట్ వచ్చింది, బయింగ్ వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళింది, రికవర్ అయిపోయింది, షార్ట్ కవరింగ్ వచ్చింది, ఫ్రెష్ బయింగ్ వచ్చింది. అందుకని 200 పాయింట్లు పైచిలకు పైన పెరిగాయి. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ అండి, అది బుల్లిష్ అయితే ఏం జరుగుతుంది జనరల్గా నెక్స్ట్ డే నుంచి గ్యాప్ అప్ ఓపెనింగో లేకపోతే పైకి వెళ్ళటం జరుగుతుంది. అదే కదా జరుగుతుంది. కానీ ఈసారి అలా జరిగిందా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్యాండిల్ పాపం రెడ్ క్యాండిల్ కొద్దిగా తగ్గింది, ఆ నెక్స్ట్ క్యాండిల్ మరీ తగ్గింది, గ్యాప్ డౌనే కాకుండా బాగా తగ్గింది. అంటే నిన్న దిస్ ఈజ్ డేంజరస్. అయితే ఫైనల్గా ఈరోజు కూడా తగ్గి ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఆ లోకి టచ్ అయింది. అంటే ఇది సేమ్ బాటమ్ లెవెల్ అని చెప్పాలి. ఈ సేమ్ బాటమ్ లెవెల్కి వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచే క్రిందటిసారి ఎక్కడి వరకు పడేశారో మళ్ళీ అక్కడికి వచ్చేసింది. కాకపోతే ఇట్ టుక్ 3 సెషన్స్. ఇది చూడండి, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ కదా. చూడండి ప్రీవియస్ లో ఇది, ఇవాళ వచ్చిన లో ఇది, అంటే రెండు కోయిన్సైడ్ అయింది, రెండు ఒకటే సేమ్ బాటమ్. దీన్ని బట్టి ఎలాంటి ఇన్ఫరెన్సెస్ ఏం తీయొచ్చు అంటే, ఇన్ఫరెన్స్ నెంబర్ 1 సేమ్ బాటమ్ కాబట్టి ఇక్కడ రేపు రికవరీ రావాలి. ఆల్మోస్ట్ ఓవర్సోల్డ్ టైప్ కండిషన్, ఓవర్సోల్డ్ టైప్ ఇది కాబట్టి ఇక్కడ చిన్న రికవరీ రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ రేపు సెటిల్మెంట్ కాబట్టి ఈ లాజిక్లు టెక్నికల్స్ ఏమీ పనిచేయవు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మెజారిటీ ఆ విధంగానే జరుగుతుంది. అదర్వైజ్ ఇక్కడి నుంచి రికవరీ రావాలి కదా, బట్ వస్తుందని గ్యారెంటీ లేదు, ఎందుకంటే రేపు సెటిల్మెంట్. తర్వాత ఇది గానా బ్రీచ్ అయితే గ్యాప్ డౌన్ అయ్యో లేకపోతే తగ్గి గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కిందకే ఉంటే ఈరోజు జరిగినట్టుగా, ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగు తర్వాత ఎక్కడికి వెళ్ళింది, పైకేం వెళ్ళ వచ్చేసింది, కిందే నడిచింది. అఫ్కోర్స్ ఎక్కువగా తగ్గలేదనుకోండి, కొంచెం తగ్గింది. సో రేపు కూడా ఇలాంటి పరిస్థితి అయితే నెక్స్ట్ లెవెల్ అన్ఫార్చునేట్లీ 24,000 కూడా కాదు, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 23,900 ప్లస్ 910, 920, 940 ఏదో ఒకటి వేసుకోండి. అంటే 23,900 చిల్లర దగ్గర ఆగుతుంది, వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుంది. అది పరిస్థితి. అంటే ఓవరాల్గా పిక్చర్ ఏంటంటే డల్ పిక్చర్ ఈజ్ డల్. వైట్ క్యాండిల్ తర్వాత అప్ ట్రెండ్ లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద వైట్ క్యాండిల్ వచ్చినప్పుడు అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది, ఆ స్థాయికి దిగి రాలేదు, అదే అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది, గ్రేట్. కానీ ఈసారి వైట్ క్యాండిల్ తర్వాత డౌన్ ట్రెండే కానీ అప్ ట్రెండ్ రాలా, అంటే ఇక్కడ వీక్గా ఉంది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దిస్ మే గో ఇన్ ఏ రేంజ్ అగైన్, అంటే 24,000-24,800 మధ్యన ఆ ఒక రేంజ్ క్రియేట్ చేసి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అది మనం గమనించాలి. అంతేగాని ఇక్కడ ఏది పరుగులు తీసేసి పెరిగిపోయే అంత ఏం లేదు. ఇప్పటికీ చాలామంది సార్ నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, నాది అది ఏం కొనమంటారు, అవి కొనమంటారా, ఇది యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇది ఫ్లాట్గానే ఉంది. 23,200, 300 అనేది ప్రీవియస్లో దానికి దగ్గరగానే నడుస్తున్నది. కానీ ఎంత పెరిగిపోయింది ఏముంది,
పీక్ నుంచి తగ్గింది, కానీ ఆ తగ్గిన తర్వాత పెరిగింది ఎక్కడండి? ఏం పెద్దగా పెరగలేదు కదా. కాబట్టి అంత కంగారు పడవలసిన అవసరం లేదు. నా డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడో చోట పెట్టేస్తాను, ఏదో ఒకటి కొనేస్తాను అనేటువంటి టెండెన్సీ అక్కర్లేదు. తీరిగ్గా ఓపికగా జాగ్రత్తగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా కొనుక్కుంటే సరిపోతుంది. కంగారుగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా, నేను మిస్ అయిపోతానేమో ఇప్పుడు ఇది కొనకపోతే అని ఏమీ కంగారు పడి వెళ్ళి కొనక్కర్లేదు. స్లో అండ్ స్టడీ చక్కగా చూసుకుని కొనుక్కోవచ్చు. ఇది మార్కెట్ సంబంధించి. ఫైనల్గా ఏంటంటే వాటెక్ వాబ్యాగ్ అనే కంపెనీ గురించి చెప్పి క్లోజ్ చేస్తాను. చూడండి, వాటెక్ వాబ్యాగ్ అనేది అంటే ఉప్పు నీటిని మంచినీటిగా కన్వర్ట్ చేయటం లాంటి ప్రాసెస్లు చేస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి చేస్తున్నది. చాలా ఓల్డ్ కంపెనీ, సీనియర్ కంపెనీయే. అండ్ ఫండమెంటల్స్ కూడా బాగున్నది. ముఖ్యంగా సౌదీ అరేబియాకి చేస్తున్నది చాలా సంవత్సరాలుగా. అంటే సౌదీ అరేబియాలో వాటర్ లేదు కదండి, డ్రింకింగ్ వాటర్ లేదు కదా, అక్కడ వర్షాలు కూడా పడవు కదా. అందుకని వాళ్ళు ఏంటంటే సముద్రం నీటిని కన్వర్ట్ చేసుకుని మంచినీటిగా వాడుకుంటారు. ఎందుకంటే పెట్రోల్ కదండి, బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఇట్స్ ఎ వెరీ రిచ్ కంట్రీ, ఏముంది వాళ్ళకి. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే వీళ్ళకి ఒక పెద్ద కాంట్రాక్టు ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఇచ్చేశారు. వీళ్ళ టెండరు కన్ఫర్మ్ చేసేసిందే మళ్ళీ క్యాన్సిల్ చేసేసి ఫ్రెష్గా మేము అంటే ఫ్రెష్గా మేము టెండర్లు పిలుస్తాము అని చెప్పడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి సుమారు 2700 కోట్లు ఏదో మొత్తానికి పెద్దదే, అది రద్దయిపోయింది. వీళ్ళ కాంట్రాక్ట్ ఎప్పుడైతే రద్దయిపోయిందో ఫ్రెష్గా బిడ్డింగ్స్ పిలుస్తాము అంటే అర్థం ఏంటంటే దేర్ ఆర్ అదర్ పార్టీస్ టు కంటెస్ట్ ఆల్సో, కంపీట్, అండ్ దిస్ టైమ్ దీస్ పీపుల్ మే ఆర్ మే నాట్ గెట్ ద కాంట్రాక్ట్. అది దానివల్ల ఏంటంటే మార్కెట్ ఈరోజు 14% 16% తగ్గినట్టుంది ఈ మధ్యన. అది జస్ట్ ఒకసారి చూద్దాం, ఊరికే ఊహాగానాలు ఎందుకు. వాటెక్ వాబ్యాగు ఈ వాటెక్ వాబ్యాగ్ పరిస్థితి చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పడిపోయి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. కొంచెం సపోర్ట్ వచ్చింది 1669. 1900 2000 రూపాయల షేరు దగ్గర 1550 ఆ రేంజ్ దాకా దిగి మళ్ళీ రికవర్ అయ్యి 1670కి వచ్చింది. దీన్ని మనం మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. లైన్ గ్రాఫ్లో చూస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూడండి, ఒకసారి నోస్ డైవింగ్ పడిపోయింది. ఎట్లా పడిందో చూడండి, పెద్ద ఎక్కువ వాల్యూమ్స్, బోల్డ్ అంత పెద్ద వాల్యూమ్ చూడండి, రెడ్ క్యాండిల్ పెద్ద వాల్యూమ్స్ తోటి. అంటే ఇక్కడ 1879 నుంచి 1660కి వచ్చింది. అయితే ఇంకా పడుతుందా అండి అంటే అది వేచి చూడవలసిందే. మనం రేపు ఇంకా పడుతుంది, మనకు తెలియదు కదా మార్కెట్లో ఎవరెవరి మస్తిష్కంలో ఏమి ఆలోచనలు వస్తున్నాయో. ఇంకా పడవచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బయ్యింగ్ రావచ్చు, వీ డోంట్ నో, అది ప్రెడిక్ట్ గెస్ చేయొద్దు. బట్ చూడండి కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఎలా వెళ్తున్నదో, అట్లా జరుగుతుంటుంది. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ కంపెనీ ఆర్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. మామూలే, గొప్ప టాటాలు బిర్లాలు కూడా జరిగినవి ఇలాగ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఇన్సిడెంట్. అయితే దిస్ ఈజ్ ఫార్ అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్. ఇక్కడ 200-day మూవింగ్ యావరేజ్కి చాలా పైన ఉంది కదా. సో దీనికి కంక్లూజన్ ఏంటంటే ఇవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు కొంచెం పేషెన్స్ తోటి కొంచెం వెయిట్ చేయవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఇదేమి సలహా అడ్వైస్ ఏం కాదు. కంగారు పడవలసిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, కాంట్రాక్టులు వస్తాయి, కాంట్రాక్టులు పోతాయి. ఓవరాల్ బిజినెస్ ఇంపార్టెంట్ కదా, ఓవరాల్ బిజినెస్ నడుస్తున్నది కదా బాగానే, అది విషయం. అయితే ఫ్రెష్గా కొనుక్కోవచ్చండి అంటే ఇట్ ఈజ్ లైక్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. వెయిట్ చేసి చూస్తే మంచిది అని నా అభిప్రాయం. ఫ్రెష్గా కొనుక్కోండి అని చెప్పడం కంటే కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ మంచిదే, ఇంకా తగ్గితే అప్పుడు బెటర్ కదా, అది విషయం. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్ and good night.
లెట్ us see రేపు సెటిల్మెంట్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.